వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజును అమాంతం పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా కీలక అడుగులు వేసింది. H1B వీసా సంక్షోభం వేళ విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు చైనా పెద్ద ప్లానే వేసింది. భారత్ నుంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్ నిపుణులను తన వైపు తిప్పుకోవడమే ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇంతకు చైనా తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ టెక్ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాలలో ప్రతిభావంతులైన యువ నిపుణులను ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడానికి కొత్తగా కే వీసాను ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఆగస్టులోనే ఆమోదం పొందిన ఈ వీసాకు సంబంధించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికాలో H1B వీసాపై నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B దరఖాస్తుదారులపై $1,00,000 వార్షిక రుసుమును విధించడంతో భారతీయ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే చైనా సరళీకృత వీసా విధానం దక్షిణాసియా దేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి వృత్తి నిపుణులను ఆకర్షించే ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనా లేదా విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి స్టెమ్ రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత సాధించిన యువ శాస్త్రీయ, సాంకేతిక ప్రతిభావంతులకు ఈ కే వీసా అందుబాటులో ఉంటుంది. అలాగే అలాంటి సంస్థల్లో బోధన, పరిశోధనలో నిమగ్నమైన యువ నిపుణులు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు చైనా అధికారులు నిర్దేశించిన అర్హతలను, అవసరాలను తప్పనిసరిగా నెరవేర్చాలి. వారు తమ విద్యా అర్హతలు, వృత్తిపరమైన లేదా పరిశోధన అనుభవానికి సంబంధించిన పత్రాలను అందించాల్సి ఉంటుంది. చైనాలో ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసా కేటగిరీలతో పోలిస్తే కే వీసా అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది బహుళ ప్రవేశాలు, సుదీర్ఘకాల పరిమితి, అలాగే దేశంలో ఎక్కువ కాలం ఉండే ఫెసిలిటీ అందిస్తుందని భావిస్తున్నారు. అనేక రంగాల వర్క్ వీసాల మాదిరిగా కాకుండా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి చైనాలో పనిచేసే ఒక సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు. ఇలా ఇది ప్రక్రియను మరింత సరళంగా మారుస్తోంది. చైనాలో ప్రవేశించిన తరువాత కే వీసా హోల్డర్లు వ్యాపార కార్యకలాపాలతో పాటు విద్య, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాలలో కూడా పాల్గొనటానికి అనుమతిస్తారు. నిర్దిష్ట వయసు, విద్య, పని అనుభవానికి సంబంధించిన అర్హతలు ఉన్నవారికి ఆహ్వానం లేకుండానే దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ కొత్త వీసా విధానం అంతర్జాతీయ మార్పిడికి చైనాను మరింత అందుబాటులోకి తీసుకురావటానికి బీజింగ్ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగం. గత కొన్ని సంవత్సరాలుగా చైనా తన ప్రవేశ నిబంధనలను సులభతరం చేస్తూ వీసారహిత ప్రయాణ అవకాశాలను పెంచుతోంది. అధికారిక డేటా ప్రకారం ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 38.05 మిలియన్ల మంది విదేశీయులు చైనాను సందర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 30.2% పెరిగింది. ఈ ప్రయాణాల్లో 13.64 మిలియన్లు వీసారహిత ప్రవేశాలు కావటం విశేషం. H1B సంక్షోభం వేళ చైనా తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాసియా నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక ఖర్చు, సుదీర్ఘ ప్రక్రియ వంటి సమస్యలు లేకుండా విదేశాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న వారికి ఈ వీసా ఒక గొప్ప అవకాశం కల్పించవచ్చని వారు భావిస్తున్నారు. అయితే కే వీసా అమెరికా, ఐరోపా దేశాల సాంప్రదాయ కీర్తిని, కెరియర్ అవకాశాలను అందుకోగలదా లేదా అనేది కాలమే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి ఇది అంతర్జాతీయ అవకాశాల కోసం చూస్తున్న యువ పరిశోధకులు, నిపుణులకు చైనా అందిస్తున్న ఒక ప్రత్యక్ష ఆఫర్గా పరిగణించవచ్చు.